అంచెలంచెలుగా పాలమూరు మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్గా రూపాంతరం పొందిన తర్వాత ఏర్పాటిన మొదటి కౌన్సిల్ మీటింగ్లోనే బడ్జెట్ సమావేశానికి శ్రీకారం చుట్టారు. ఈ బడ్జెట్ నగర అభివృద్ధి కోసం రూపొందించిన బడ్జెట్ అని పూర్తిగా పరిశీలించి వాటిపై సుదీర్ఘంగా చర్చించాల్సిన ప్రతిపక్షాలు వాటినేం పట్టించుకోకుండా సమావేశం ప్రారంభంలోనే మేయర్ ప్రక్కన ఎవరు కూర్చోవద్దంటూ నిలదీతకు దిగారు. ఇది ఏ నిబంధనలో లేదని వారంతా వాదనలకు దిగి కుర్చీల పంచాయతీపై రచ్చరచ్చ చేశారు. అక్కడితో ఆగకుండా కుర్చీ పంచాయతీపై తాము సభ నుండి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి బయటకు వెళ్లిపోవడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రతిపక్షాలకు నగర అభివృద్ధిపై ఆసక్తి ఉందా లేక అధ్వానంగా మార్చాలనే కుట్రలు చేస్తుందా అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం. కార్పొరేషన్ అయ్యాక మొదటి బడ్జెట్ సమావేశాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రతిపక్షాల తీరుపై నగర పబ్లిక్ మండిపడుతున్నారు. ఇదేనా మీరు వ్యవహరించే తీరని ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంతకంటే దారుణంగా కలెక్టర్ కుర్చీలో కూర్చొని వ్యవహరిస్తే కరెక్టా అని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి మాదిరి తాము చేయలేదని, నిబంధన ప్రకారం మేయర్ ఆదేశాలకు అనుగుణంగా ఎవరైనా కూర్చోవచ్చు అనే విషయం తెలుసుకోవాల్సిందిగా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. రూల్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, జిహెచ్ఎంసీ యాక్ట్ ఏంటి, మున్సిపాలిటీ యాక్ట్ ఏంటి, దాని గురించి మన మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని తర్వాత మీకు సమాధానం నచ్చకుంటే మీరు మీ స్వేచ్ఛగా మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. మిగతా సభ్యులంతా కూడా కింద కూర్చోవచ్చు. అది ఎక్కడ కూడా క్లారిటీగా మేయర్ ఒకటే కూర్చోవాలనేది ఎక్కడ చట్టంలో లేదు. నేను ఈ రోజు కూడా మా హెడ్ ఆఫీస్ లో మా వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకున్నాను. మేయర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. మేయర్ గారు అలో చేసి పైన కూర్చొని మేము కూర్చొని నడుపుతామంటే నడపవచ్చు అని చెప్పారు. అదే విధంగా దాని ప్రకారమే ఇక్కడ నడుస్తుంది తప్ప వేరే లేదు. మీరు మన జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదు. మన యాక్ట్ సపరేట్. మన యాక్ట్ ఏమో 2019, అదేమో జిహెచ్ఎంసీ యాక్ట్ 1965. జిహెచ్ఎంసీకి వేరే ఉన్నాయి రూల్స్, చట్టం అంతా కూడా. మనకు మాత్రం మన యాక్ట్ మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి ఇది గమనించగలరు.